మీ అనుమతిని బట్టి మాట్లాడతాను. లేదు లేదు మీరు మాట్లాడండి మాస్టర్, నేను రికార్డ్ చేస్తున్నాను. ఓకే అండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధవరావు, కొరుపురోలు, హైదరాబాద్. మరి 2000 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చిన 2008 సంవత్సరం నుంచి కాస్త ఎక్కువగా స్ఫూర్తిదాయకంగా తీసుకొని చేయడం జరుగుతుంది మాస్టర్స్ యొక్క అనుగ్రహం వల్ల. ఈరోజు మనం మనస్సు గుట్టు, అసలు మనస్సు యొక్క రహస్యాలను తెలుసుకోవడం కోసం మాట్లాడుకుందామని చెప్పి అనుకున్నాం. అయితే చాలా గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఈ ధ్యానంలోకి వచ్చాక 2008లో 8-9 ఆ ప్రాంతంలో ఈ పుస్తకం సేత్ స్వరం, సేత్ స్పీక్స్ అనేది నేను మరియు ఇంకో మాస్టర్ గారు కలిసి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. నల్లాంగ్ చక్రవర్తి మధు అని, ఆయన నిజానికి 80-90% ఆయనే చేశారు. నా వల్ల జరిగింది 10% సహాయమే. కానీ ఇది చాలా చాలా గొప్ప పుస్తకం. చదవడానికి తెలుగులో కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇది ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టరు చదివి తీరాల్సిన పుస్తకం. సరే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఒక పరిచయంగా ధ్యానంలో పత్రిజీ ఆవిష్కరించిన పుస్తకంగా ముందు మీకు పరిచయం చేస్తూ, తర్వాత అనుభవాలు చెప్పడం కంటే ముందర మీ అందరూ కూడా చాలా మంచి వండర్ఫుల్ మాస్టర్స్. ముఖ్యంగా గ్రేట్ మాస్టర్ గిరిజ గారు నన్ను ఈ గ్రూప్ కి పరిచయం చేయడం నాకెంతో ఆనందదాయకం. ఎన్నో జన్మల బంధం, ఆత్మబంధం వల్ల మాత్రమే మనం ఇలా కలుసుకోవడం జరుగుతుంది. ఆ విషయాన్ని చక్కగా గ్రహించుకునే శక్తి ధ్యానంలో ఉంది. నేను ఈరోజు ఒక చిన్న వర్కౌట్ చేశాను. అసలు నేను ఎప్పుడూ ఇలా రాయను. ఈ యొక్క మనస్సు గురించి మీకు చెప్పాలి అనిపించగానే దాని మీద చిన్న వర్కౌట్ చేశాను. ఏంటంటే, ఈ యొక్క మనస్సు అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, దైవ మానసం, దైవీ మానసం, గురు మానసం, మానవ మానసం, రాక్షస మానసం. ప్రధానంగా ఇలా 4 రకాలుగా ఉంటుంది. ఏదో గ్రాంధికంగా చెప్పాలని కాదు, ఇది ఒక జ్ఞానవంతమైనటువంటి ఆవిష్కరణగా మనం తెలుసుకుందాం. మొట్టమొదలు ఈ యొక్క రాక్షస మానసం గురించి తెలుసుకుని దానిలో నుంచి బయటకు వచ్చి మానవ మానసంలోకి రావటం, అక్కడి నుంచి గురు మానసంలోకి రావటం, అక్కడి నుంచి దైవ మానసంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రాక్షస మానసం అంటే ఏంటి అంటే, నిజంగా దుష్ట మానసం, దుర్మార్గ మానసం, మరి యుద్ధ మానసం, ఒక స్వార్థ మానసం, గుణబంధ మానసం, అలాగే హింసాత్మక మానసం. ఇది కేవలం అదే స్వార్థ అంటే స్వయం సేవా మానసం అంతేకాకుండా మహామూర్ఖ మానసం, ఒక వికార మానసం. ఇన్ని రకాల మానసాలు తిరిగి రాక్షస మానసంలో ఉన్నాయన్నమాట. నేను ఇలా రాయటం మొదలు పెట్టగానే పుంకానుగా వస్తాయి అంటే, పదాలు వస్తాయి అంటే, అది కేవలం ఆ యొక్క ధ్యానం యొక్క జ్ఞానంతో ఆ లోపలికి వెళుతున్నప్పుడు రావడం జరుగుతుంది. ఎన్నో విషయాలను మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. ఒకసారి పత్రిజని కలిసినప్పుడు నేను ఒక 800 గజళ్ళు రాసిన రోజున సార్ దగ్గరికి ఒక 130 గజళ్ళు తీసుకెళ్ళి, సార్ దీనికి 4 మాటలు రాయాలి అని అడిగాను. అడిగితే మంచిదే అని పక్కన పెట్టి మెల్లగా మాట్లాడుతూ, ఇప్పటికి ఎన్ని గజళ్ళు రాశావు అని అడిగారు. అడిగితే ఒక 800 వరకు రాశానండి అన్నాను. అప్పుడు అక్కడ దిల్షునగర్లో ధ్యాన జగత్ ఆఫీస్లో నిర్మలా మేడం, వాణి మేడం, రాయ్ జగపతి రాజు గారు, ఇంకా చాలా మంది, దాదాపు 10-15 మంది సార్ చుట్టూ ఉన్నారు. మధ్యాహ్నం 2 అవుతోంది. ఆ టైంలో నేను వెళ్ళి కలిసి ఇలా ఇచ్చాను. ఇప్పటికి 800 రాశాడట, వీరికి క్లాప్స్ కొట్టండి రా వీడికి అని అందరితో క్లాప్స్ కొట్టించి, తర్వాత వీడిని ఎన్ని రాయమందాం, 8000 రాయమందామా, 80,000 అన్నారు. అంటే రాయ్ జగపతి రాజు గారు నవ్వుతూ అన్నారు, మనకేం దరిద్రం సార్, ఆలోచనకి ఒకటి సంకల్పానికి 8,000 ఎందుకు, 80,000 రాయమందాము అన్నారు. ఇప్పటికి మీతో మాట్లాడే టైంకి అవి 8,000 అయ్యాయి 10 సంవత్సరాల్లో. మరి ఎన్ని సంవత్సరాలు ఉండాలో ఈ భూమి మీద అవి 80,000 రాయడానికి నాకు తెలియదు, ఎప్పుడు ఎలా రాయబడతాయో. నిజానికి నేను ఈ సేత్ స్పీక్ గుర్తు చేయడానికి, అసలు ఈ పుస్తకాన్ని మీరు అవకాశం ఇస్తే ఇలా జూమ్లోనైనా సరే చదువుకుందాము. వారానికి 1 గంటో లేకపోతే నెలకు 2 గంటలో, మీ ఇష్టం. మీరు ఏదైనా అవకాశం ఉందంటే మనం మాట్లాడుకుందాం దీని గురించి, చదువుతూ వెళ్దాం అందరం. ఒకవేళ మీరు చదవకపోతే, చదివి ఉంటే అక్కర్లేదంటే ఓకే, మీరు కావాలనుకుంటే తప్పకుండా ఈ పుస్తకాన్ని చదువుకుందాం ఒకసారి.
అలాగే ఇప్పుడు మనము ఆ దాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ విషయాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ సేత్ అన్నాడు, నేను రాయడానికి అసలు ఈ పుస్తకం నేను అసలు మనిషిగా లేకుండా ఒక ఆత్మ స్వరూపంలో ఉండి ఫలానా మాస్టర్ జేన్ రాబర్ట్ అనే వారి ద్వారా నేను మాట్లాడుతున్నాను. మేమిద్దరం ఇలా రాయడానికి ఆ మానసికమైన జన్మ సంబంధాలు ఎన్నో అవగాహన కలిగి ఉండడం వల్ల వారు నాకు అనుమతించారు, వారి ద్వారా నేను మాట్లాడుతున్నాను అని చెప్పారు ఆయన. సో ఇక్కడ లేకుండా మాట్లాడాలి అంటే ఒక శరీరం ద్వారా మాస్టర్స్ మాట్లాడడం జరుగుతుంది. అది దివ్య మానసం అంచేత, ఒక దివ్యాత్మ మానసం అది. అంచేత అలా మాట్లాడాలంటే మరి వారు ఎంత ధ్యానం చేసి ఉండాలి, ఏ లోకం నుంచి ఈ లోకంలోకి కనెక్ట్ అయి మాట్లాడారు. ఆస్ట్రల్ మాస్టర్స్ మాట్లాడతారు అంటే మనం ఏదో అనుకుంటాం, దానికి మనం ఎంతో తయారుగా ఉంటేనే మన ద్వారా వాళ్ళు మాట్లాడతారు. మనం చేసిన ధ్యానము, మన యొక్క స్వచ్ఛత పవిత్రతల ద్వారా మాస్టర్స్ మన ద్వారా మాట్లాడడం జరుగుతుంది. మనం ఇప్పుడు రాక్షస మానసం గురించి చెప్పుకున్నాం కదా. మానవ మానసం ఎన్ని రకాలుగా ఉంటుంది? మానవ మానసం, గురు మానసం, దైవ మానసం, ఈ మూడిట్లో కామన్ గా ఉండేటువంటి మనస్సు కూడా ఒకటి ఉంది. మనసు యొక్క రహస్యాలని చెప్పే ముందు మనసు యొక్క విభాగాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. మానవ మానసం అనేది ముఖ్యంగా శిష్య మానసం, ఒక శిష్యుడిగా ఉండే మనస్సు. అలాగే చైతన్య మానసం, ఒక చైతన్య మనస్సును కలిగి ఉంటుంది. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే ఉత్సుకతతో ఉంటుంది. అలాగే చింతా మానసం, ఒక విచారకరమైన మానసం. అంటే ఇక్కడ చింతన చేయడము, విచారించడము, బాధపడటము, సంతోషించడము, ఇవన్నీ ఏంటి, ఎందుకు అని చేసేటువంటి మానసం. ఇందులో మళ్ళీ 3 బ్రాంచెస్ ఉన్నాయి. బాల మానసం, కౌమార మానసం, ప్రౌఢ మానసం, 4వది వృద్ధ మానసం. అది మానవ మానసంలోకి రాదు, అది గురు మానసంలోకి వెళ్తుంది. వృద్ధ మానసం అంటే జ్ఞానపూర్ణమైన మానసం. అలాగా గంధ మానసం అంటే ఇక్కడున్న వాసనలతో చిక్కుబడ్డ మానసం. సంసార బంధ మానసం, మరి కుటుంబ మానసం అంటాం దాన్నే, గృహ మానసం అంటాం దాన్నే. ఛాందస మానసం అంటే ఒక చాదస్తాలు కలిగి వాటి నుంచి బయటికి రాలేనటువంటి మనస్సు ఒకటి ఉంటుంది. సో మనసులోని భాగాలు ఇవన్నీ, మానవ మనస్సులోని భాగాలు ఇవన్నీ. భౌతిక మానసం, ఈ యొక్క భౌతిక వాస్తవికతకు కట్టుబడ్డ మనస్సుగా ఉంటాడు మనిషి ఎక్కువ. అలాగే రాజసిక మానసం, నేనే రాజుని, నేనే ప్రభుని అనేటువంటి అహంకారంతో ఉండే మానసం. తామసిక మానసం, బద్ధకంగా పడి ఉండే మానసం. మానసంలో ఎంత గొప్ప భాగం అంటే ఇది అదే మళ్ళీ రాజసిక మానసంగా మారడానికి, సాత్విక మానసంగా మారడానికి సహాయం చేస్తుంది. ఎంతసేపు ఇలా ఉంటాను అని చెప్పి తనను తాను చైతన్య పరచుకోవడానికి ఆ బద్ధకం కూడా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడంటే తన మీద తనకి ఆత్మ యొక్క పట్టు దొరికినప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే అలా ఆ బద్ధకాన్ని వదిలించడం జరుగుతుంది. అలాగా హితమానసం అంటే హితం చేసేది. అలాగే హంసా మానసం అంటే శ్వాసతో కలిసి ఉండే మానసం. అసలు మనస్సు అనేది ఎక్కడుంది అంటే నిజంగా శ్వాసతోనే ఉంది. శ్వాస ఉంటే ఉంది, శ్వాస ఉన్నంతసేపే ఉంది. ఆ శ్వాస వెళుతున్నప్పుడు దానితో పాటే కలిసి వెళుతుంది. దాంట్లో అనుభవాల మూటని పట్టుకుని వెళ్తుంది. మళ్ళీ తిరిగి అదే మూటతో ఇక్కడ పుట్టి ఆ ఎరుక లేనప్పుడు అనేక జన్మల్ని ఎత్తడం జరుగుతుంది. సో దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ముక్త మానసం, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఒక ముక్త స్థితిలోకి వస్తాం. అక్కడి నుంచి సేవా మానసం, సేవ చేయాలనేటువంటి మనస్సు కలుగుతాం. ఇక్కడ కళామానసం, ఒక కళాత్మకంగా సేవ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక మూర్ఖ మానసం కూడా ఇక్కడ కూడా ఉంటుంది. కానీ ఆ మూర్ఖత్వాన్ని ధ్యానం ద్వారా చక్కగా పక్కకి జరిపేయడం, తీసేయడం జరుగుతుంది. ముసుగు, మాయ, మోహం, స్వార్థం ఇవన్నీ కూడా మానవ మానసంలోని భాగాలే. రాక్షస మానసంలోని భాగాలు కొన్ని మానవ మానసంలో కూడా అప్పుడప్పుడు అవి లేస్తూ మేలుకుంటూ ఉంటాయి, నేనున్నానంటూ ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా మనము పక్కకి జరపడము, ఖాళీ చేయడము, కాల్చేసేయడము ఈ ధ్యానం ద్వారా జరుగుతుందన్నమాట. సాకార మానసం, సంకల్ప మానసం, స్వప్న మానసం, ఇలాగా మనస్సులో అనేకమైన భాగాలు ఈ మానవ మానసంలో ఉన్నాయి. సో వీటన్నిటిని ముఖ్యంగా సంకల్ప స్వప్న మానసాల ద్వారా మనము చక్కగా ధ్యానంతో మనం వాటిని సాకారం చేసుకుంటూ సాకార మానసంతో మరి నిరాకార నిర్వికార మానసం వైపు, గురు మానసం వైపు ఎదగడం జరుగుతుంది అనమాట. ఇక్కడి నుంచి గురు మానసంలోని భాగాలు చెప్పుకుందాం. గురు మానసంలో ముఖ్యంగా జ్ఞాన మానసం ఉంటుంది. జ్ఞానంతో
అది పొంగి పొర్లుతూ ఉంటుంది. అది బోధా మానసం, బోధ చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి మనస్సును కలిగి ఉంటుంది. ఇది వృద్ధ మానసం, అంటే పరిపక్వమైనటువంటి మానసం అయి ఉంటుంది. సూక్ష్మ మానసం, ఇది తన కోసం కాకుండా చాలా సూక్ష్మ స్థితిలో ఉంటుంది. అలాగే శాంత మానసం, ఎంతో శాంతంగా ఉంటుంది. అది భౌతిక మానసం, ఈ భౌతిక స్థితి నుంచి దాటినటువంటి మానసం అయి ఉంటుంది గురు స్థితిలో. మరి ఇది చంద్రమానసం, అంటే చాలా చల్లగా మరి ఆ యొక్క వెన్నెలని, జ్ఞాన కాంతులని అందించడానికి సిద్ధంగా ఉండే మానసం. అలాగే శుద్ధ సాత్విక మానసం, ఈ గురు మానసం శుద్ధ సాత్విక మానసం అయి ఉంటుంది. అలాగే లోహిత మానసం, అంటే మనకి లోపల హితం చేసేదై ఉంటుంది. బయట అనుభవాలు మంచి చెడు ఇవన్నీ కూడా చాలా వస్తుంటాయి, కానీ లోపల మనకి హితం చేస్తూ లోపల మనం వెలిగిస్తూ ఉండేటువంటి లోహిత మానసం కలిగి ఉంటుంది గురు మానసం. అలాగే మైత్రి మానసం, అంటే పూర్తిగా స్నేహపూర్వకంగా ఉండే మానసం కలిగి ఉంటుంది. అలాగే పరమ హంసా మానసం, మామూలుగా హంసా మానసం శ్వాసతో ఉండే మానసం మానవ మానసం అయితే పరమహంసా మానసం ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటనమాట, ఆ గురువు గారు ఆ శ్వాసని అధిగమించినటువంటి స్థితిలో ఉంటారు. సేత్ అంటారు ఒక చోట, శ్వాసను తీసుకోవడం కూడా ఒక రకంగా హింసే అని. అలాంటి వాక్యాలు ఎంతో అద్భుతంగా అందులో ఉంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు మరి శ్వాసను తీసుకోవడం కూడా ఒక రకమైన హింసే అంటే, మరి పత్రిజీ మన్ని శ్వాస మీద ఝాస అని ఎందుకన్నారు? దాని లోతులోకి వెళ్తే శ్వాస మీద ఝాస అంటే మీ శ్వాస ఆగిపోయే స్థితి మీరు గ్రహించడం కోసం ఈ ధ్యానం ఉంది. శ్వాస ఆగిపోయి జీవించడమే ధ్యానం అంటే. కాబట్టి మీరు కనుక శ్వాస మీద ధ్యాస పెడితే మీ యొక్క జీవిత ప్రమాణం పెరగడమే కాకుండా మీరు శ్వాస ద్వారా ఆ యొక్క లోకాలకి అనుసంధానమై అనేక లోకాల జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. అసలు నేను ఎవరు అనే దానికి సమాధానం చక్కగా ఎవరికి వారు పొందడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందువలన ఆ సాధన కోసం. అలాగే ముక్త మానసం నుంచి గురు మానసంలో విముక్త మానసం. విముక్త మానసం అంటే ఏంటంటే ఏమాత్రం కూడా బాధ దుఃఖము లేకుండా ఉండే మానసం విముక్త మానసం. ముక్త మానసం మామూలుగా మానవ స్థితిలో ముక్తుడైనట్టు ఉన్నా ఇంకా సంసార బంధాల వల్ల కొన్ని దుఃఖాలు ఉన్నట్టుగా ఉంటుంది. ఆ విముక్త స్థితిలో అవి ఉండవు అనమాట. అదే గురు మానసం. అలాగా మహాసేవా మానసం. మహాసేవా మానసం అంటే నేను ఎవరికీ సేవ చేయట్లేదు, నేను నా కోసం మాత్రమే నేను చేసుకుంటున్నాను అనే స్థితిలో ఉండేది మహాసేవా మానసం. నిస్వార్థ మానసం, ఎలాంటి స్వార్థము ఉండదు. ఏదో సంపాదించాలి, పేరు ప్రతిష్టలు డబ్బు ఇవన్నీ ఎలాంటి యొక్క కోరిక లేకుండా ఉండేదే గురు మానసం అనమాట. అలాగా వికల్ప మానసం, సంకల్ప మానసం మానవ స్థితిలో ఉంటే వికల్ప మానసం ఎలాంటి కల్పన సంకల్పము లేకుండా హాయిగా ఈ యొక్క ప్రపంచం కోసం విశ్వం కోసం పనిచేయడం ఉండేది వికల్ప మానసం అయి గురు మానసం ఉంటుంది. ఇక్కడి నుంచి మనము దైవ మానసంలోకి వస్తాం. అన్నిటినీ వివరంగా తెలుసుకోవచ్చు. ఇందులో పేర్లు వేరే కానీ అంతా కలిపి ఒకటే మానసం అయి ఉంది. ఈ మనస్సులో చిన్న చిన్న ముక్కలు చాలా ఉన్నాయి. వాటి యొక్క స్థితి మనం పొందేదాన్ని బట్టి మన గతి ఉంటుంది, మన గమనం ఉంటుంది అనమాట. సో ఆ స్థితిని మనం క్రాస్ చేయడానికి చక్కగా ఉపయోగించుకోవాలన్నమాట. ఇక దైవ మానసం అంటే అమృత మానసం, మరణం లేని మానసం. అందుకే మరణం లేని మీరు అనేటువంటి ఒక పుస్తకంతో పత్రిజీ మరి బయటికి వచ్చి మనకి ఆ అమృత మానసాన్ని ఆయన పొంది మన అందరినీ కూడా అమృత మానసమూర్తులుగా తీర్చిదిద్దడానికి మరణం లేని మీరు పుస్తకాన్ని తప్పకుండా చదవాలని చెప్పి అందరూ చదవాలని మనకు అందించారు. లోప్సాంగ్ రాంపా గారి పుస్తకం అది. అలాగా మరి కరుణా మానసం, ఆ యొక్క బుద్ధుడు కానివ్వండి, పత్రిజీ కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి ఎంత కరుణాత్ములు అనేది చెప్పేది ఆ దైవీ స్థితిని. అది దైవ మానసం అన్నమాట. అంటే ఆ దైవ మానసంలో ఉండే లక్షణాలను ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ప్రశాంత మానసం, శాంతము ప్రశాంతము. శాంతము అంటే శాంతము కూడా కాస్త ఉంటుంది, కాసేపు ఉంటుంది కాసేపు ఉండదు అనే స్థితి శాంతం. ప్రశాంతము అంటే ఇంకా అక్కడ అశాంతి అనే దానికి తావు లేదు అని అర్థం. కాబట్టి ప్రతి పదానికి దాని యొక్క ప్రత్యేకమైనటువంటి అర్థం ఉందన్నమాట, దాని భావం ఉందన్నమాట. సో మనం భావన జగత్తుని దాటి పూర్తిగా మౌన జగత్తులోకి వెళ్ళడానికి ఈ మాటల్ని కానీ భావాల్ని కానీ మనం గ్రహింపు చేసుకోవడానికే ఈ ధ్యానం ఉంది. అందుకే నోటి మాట నుదుటి రాత అన్నారు పత్రిజీ. మరి నోటి మాట నుదుటి రాత అయితే అసలు మాట నోట్లోకి ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని తెలుసుకోవాలంటే మరి ధ్యానంలో ఆ మౌనంలో మనం తెలుసుకోగలుగుతాం. ఎలా అంటే సరస్వతీ దేవి అనేటువంటి దేవీ రూపం ఇచ్చాం వాక్కుకి, వాగ్దేవి అన్నాము.
ఎలా దేవి అయింది, అమ్మవారైంది ఆ వాక్కు అంటే? అమ్మ అంటే ప్రేమమూర్తి, అమృతమూర్తి, కరుణామూర్తి. కాబట్టి ఆ అమ్మ రూపాలనే ఈ యొక్క వాటికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విద్యాదేవి ఎవరైతే ఉన్నారో సరస్వతి దేవి ఏంటి అంటే ఫస్ట్ మౌనంలో, మొదట మౌనంలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 స్థితులు మౌనంలో. పరా అంటే పరాశక్తి, ఆ పైనుండి ఎక్కడి నుంచి గగనాలకు అవతల నుండి వచ్చేది పరాశక్తి, ఆది పరాశక్తి. అక్కడి నుంచి మధ్యమ, మధ్యమ అంటే పరా నుంచి పశ్యంతి, పశ్యంతి అంటే చూడడం, దాన్ని చూడాలి. ఎక్కడ? ధ్యానంలో మనము ఊర్ధ దృష్టితో 3వ నేత్రం ద్వారా ఆ మాటని చూడాలి. పరాలో ఉన్నటువంటి మాటని పశ్యంతి, చూడాలి, చూడబడాలి. తర్వాత మధ్యమ అంటే హృదయము, అనాహతము, ఆ అనాహత చక్రంలోకి దాన్ని ఆహ్వానించుకోవాలి. ఆ తర్వాత వైఖరి, నోటిలో నుంచి వాగ్రూపంగా బయటకు వచ్చేది. అంతేగాని మాట అంటే ఎలా పడితే అలా మాట్లాడేది కాదు. ఈ విషయం తెలియడానికి ఎంత ధ్యానం చేయాలి? మరి మాట్లాడాలంటే ఎంత కష్టం? ఆ విషయం తెలిస్తే ఎవరు మాట్లాడడానికి సాహసించరు. మనం మాట్లాడుతున్నవన్నీ మాటలు కాదు, దాన్ని ఏమంటారంటే అజ్ఞానము అంటారు. ఇవన్నీ భాషపరంగా పలికే మాటలే తప్ప జ్ఞానపరంగా వచ్చే వాక్కులు కాదు. అందుకే వాగ్దేవి అన్నారు ఆవిడ్ని. అంచేత ఆమె చేతిలో వీణ ఉంది. ఆ వీణ ద్వారా ఆమె సంగీతం వినిపిస్తూ ఉంటుంది బ్రహ్మదేవుడికి. మరి ఇదంతా ఆ బ్రహ్మ ఎక్కడున్నాడు? ఇవన్నీ కూడా సహస్రార కమలంలో మనకి కోటాను కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారు. ఆ దేవతలందరి యొక్క స్థితిని దాటి కూడా మనం పైకి వెళ్ళాలి. ఒక్క మానవ జన్మలో మాత్రమే మనము దైవీ స్థితిని కూడా దాటేటువంటి స్థితి ఉంది. అదే పరబ్రహ్మ స్థితి, అదే నిత్య దివ్య గురు స్థితి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అంటే ఈ దైవీ స్థితిని కూడా దాటి ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడు అన్నమాట. ఈ విషయాన్ని మామూలుగా చెబితే ఎవరికి అర్థమవుతుంది? కాబట్టి ఆ తెలిసిన వారి చోట తెలిసినట్టుగా చెప్పాలి, తెలిసింది తెలిసినట్టుగా చెప్పాలి. ఆ గ్రహింపు శక్తి కోసం సహాయం చేయాలి. అందుకే మాస్టర్స్ మన ద్వారా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ మనిషి యొక్క మనస్సు ఎలా ఉంది అంటే, ఎన్ని జన్మలు ఎత్తింది అంటే, నిజానికి చాలా ఇది ఒక మనిషికి ఉన్నటువంటి 7 చక్రాల ద్వారా 777 జన్మలు ఉంటాయని ఓషో గారు చెప్పారు. ఒక్కొక్క చక్రానికి 111 జన్మల చొప్పున 777 జన్మలు ఉంటాయి అని. మరి మనిషిగా పుట్టిన తర్వాత 777 జన్మలు ఉన్నాయి అంటే ఈ మనస్సు ఎంత మహా విచిత్రమైనది, ఎన్ని రకాలుగా పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ తీసుకుంది. ఆయన అంటారు, సేత్ అంటారు ఒక చోట, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఆ రుబర్ట్ అనే జేమ్స్ అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడని అతను అంటాను నేను. ఆవిడని అతను అంటానంటే అతని యొక్క ఎన్నో జన్మలు నాకు తెలుసు, నా జన్మలు ఎన్నో నాకు తెలుసు, మా ఇద్దరి మధ్య ఉన్నట్టు అనుబంధం నాకు తెలుసు. అందువలన ఈ రోజు నేను వారి ద్వారా మాట్లాడుతున్నాను. అతను ఆమె తేడా ఆత్మస్థితిలో లేదు. ఇప్పుడు ఈ భూమి మీద మాత్రమే అతను ఆమె తేడా ఉంది. దాన్ని కళ్ళు తెరిచినప్పుడు మాత్రమే పాటించాలి. కళ్ళు మూసుకున్నప్పుడు ఆత్మ అంతా ఒక్కటే అనే జ్ఞానమే ఆత్మజ్ఞానం. కళ్ళు తెరిచినప్పుడు ఈ లోకంలో లౌకికంగా ఉండాలి, కళ్ళు మూసుకున్నప్పుడు మనం మనతో, అసలైన నేనుతో అనుసంధానమై ఉండాలి అని చెప్పేది. సో మరి ఈ మనస్సు ఏంటి అంటే, ఒక వాక్యంలో చెప్పాలంటే కొన్ని జన్మలుగా మూటగట్టుకొస్తున్నటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలు, మరి కలలు, ఆరాటాలు, ఆవేశాలు, ఆవేదనలు, అహంకార, మమకార వికారాలతో కూడుకొని బంధాల, గంధాల, అరిషడ్వర్గ గుణ ప్రవాహ చిత్ర బంధ గ్రంథ రాజమే మనస్సు. మళ్ళొకసారి చెప్తాను, నిదానంగా చెప్తాను, వినండి. జన్మలుగా మూటగట్టుకుని వస్తున్నటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలు, కలలు, ఆరాటాలు, ఆవేశాలు, ఆవేదనలు, అహంకార, మమకార వికారాలతో కూడిన బంధాల, గంధాల, అరిషడ్వర్గ గుణ ప్రవాహ చిత్ర బంధ గ్రంథ రాజమే మనస్సు. ఇంత పెద్ద మూట, ఇంత పెద్ద కొండ. సో ఈ మనస్సుని కరిగించుకోవాలా, కాల్చేయాలా, ఖాళీ చేయాలా? ఏం చేసినా అమనస్క స్థితి. అమనస్క స్థితి అంటే మనస్సు లేని స్థితి, అంటే శూన్య మనస్థితి. అమనస్క స్థితి అంటే మనస్సు లేని స్థితి అని కాదు, శూన్య మనస్సు స్థితి. ఆ మనస్సుని గమనించాలి. ఉషా గారు ఒక చోట చెప్తారు, మనము మన మనస్సుని జేబులో పెన్నులా వాడుకోవాలి అని. జేబులో పెన్ను ఎప్పుడు తీస్తాము? ఎప్పుడైతే అవసరమో అప్పుడే తీస్తాము. కాబట్టి అనవసరంగా మనస్సును వాడకూడదు. మనస్సు అంటే
ఒక పరికరము. పరికరము అంటే ఇంగ్లీష్లో ఇన్స్ట్రుమెంట్ అంటాం కదా, తెలుగులో దాని అర్థం ఇంకా లోపలికి వెళ్తే పరికరము. కరము అంటే చెయ్యి అని అర్థం, చెయ్యి. పరి అంటే అసలు ఇంకా అంతకు మించిన చెయ్యి లేదు అని అర్థం. ఒక స్క్రూ డ్రైవర్ ఒక పరికరం. స్క్రూ డ్రైవర్ అనే దాన్ని మనం ఒక స్క్రూని బిగించడానికి స్క్రూ డ్రైవరే కావాలి, చేత్తో బిగించలేము. కాబట్టి పరికరము అంటే దానికోసం అది తప్ప ఇంకొకటి పని చేయదు. సో మనస్సు చాలా గొప్ప పరికరము. దేనికి? మనస్సుని పరిశుభ్రపరచడానికి మనస్సే గొప్ప ఇన్స్ట్రుమెంటు. మనస్సును మనస్సుతోటే ఖాళీ చేసుకోవాలి. ఆ మనస్సు యొక్క సహాయంతో మనస్సుకి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకొని, ఇన్నాళ్ళు నువ్వు నా చేత ఆడించిన ఆటలు చాలు, ఇప్పుడు నేనెవరో నాకు తెలిసింది, నేను చెప్పినట్టు నువ్వు ఆడాలి అని ఎవరైతే వారి బుద్ధి చేత, చిత్తశుద్ధి చేత, ధ్యాన సిద్ధి చేత దానిని క్లీన్ చేసుకుంటారో, శుభ్రపరచుకుంటారో వాళ్ళకి పరిముక్త స్థితి. పరిముక్త స్థితి దైవీ స్థితి. దీనికోసం ఎన్ని జన్మలు. మరి ఓషో గారిది సాక్షి సాధన అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదివినప్పుడు అందులో కొన్ని ఆయన అభ్యాసాలు కూడా ఇచ్చారు. అందులో ఒక అభ్యాసం నేను చేశాను. చేస్తే ఉదయం 6 గంటలకి ఒక రోజు మొదలుపెట్టి తిరిగి మళ్ళీ రెండవ రోజు ఉదయం 6 గంటల వరకు 24 గంటలు నాన్ స్టాప్గా, ఒక తినేటప్పుడు తాగేటప్పుడు తప్ప మిగతా సమయం అంతా ఆ సాక్షి సాధన చేశాను. ఆ తర్వాత ఇప్పుడు రోజు కూడా కొన్ని గంటలు చేస్తూ ఉంటాను. కళ్ళు మూసినా తెరిచినా మనం ఆ సాధన చేయవచ్చు, చేయడానికి అవకాశం ఉంది. అయితే ఆ సాధన చేసినప్పుడు నేను పొందినటువంటి అనుభవం ఏంటి అంటే, చివరన దాని సారాంశం ఏంటి అంటే, మెసేజ్ వచ్చింది ఏంటి అంటే, 400 జన్మల కర్మలు దగ్ధమయ్యాయి అని. ఒక్క 24 గంటల సాధనలో 400 జన్మల కర్మలు దగ్ధమయ్యాయి అని. కాబట్టి మరి మనకు అంత గ్రేట్ మాస్టర్స్ ఇచ్చినటువంటి సహాయాన్ని తీసుకొని అలాంటి యొక్క సాధనలని మనం చక్కగా చేయవలసిన అవసరం ఉంది. శ్వాస మీద ధ్యాస. ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస అని ఎందుకు అన్నారు గురుగారు? అసలు శ్వాసలో మనస్సు ఉందిరా, ఆ మనస్సు చేసే తమాషాలన్నీ దాని మీద ధ్యాస పెడితే కానీ మీకు అర్థం కావు అని చెప్పడానికి. సార్ చెప్పకుండా చెప్తారు అన్ని, దాని లోపలికి మనం ధ్యానం ద్వారా వెళ్ళి తెలుసుకోవాలన్నమాట. సో శ్వాస మీద ధ్యాస అన్నారు కానీ శ్వాస కింద ధ్యాస అని లేదు. ఈ విషయం అర్థం కావడానికి నాకు 8 ఏళ్ళు పట్టింది. ఎన్నో అనుభవాలు వచ్చాయి, ఎన్నో జరిగాయి, అంతా తెలిసింది. కానీ అసలు ఇది అర్థం అవడానికి నాకు 8 ఏళ్ళు పట్టింది. 2000లో ధ్యానం మొదలు పెడితే 2008లో తెలిసింది. అది ఏంటి అంటే, నేను అది ఒక క్లాస్లో దీనికి సంబంధించి వివరణ ఇస్తున్నప్పుడు ఏం చెప్పానంటే, శ్వాస మీద ధ్యాస అంటే మనము ఓషో గారు చెప్పారు, అందరు చెప్పారు, కానీ ఇక్కడ మనం ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టాలి. శ్వాస మీద, మన శ్వాసకి పైన, తర్వాత ఇంకా పైన అంటే సహస్రారము. సో ఈ 2 స్థితుల్లో గనక మనం ధ్యాస నిలపగలిగితే, 2 నిమిషాలు గనక ధ్యాస పెట్టగలిగితే అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నట్టు అని. సో అది కూడా ఎన్నో రకాలుగా మనము ఎంతోసేపు ఎన్నోసార్లు ప్రతిసారి కూర్చున్నప్పుడల్లా అక్కడ ధ్యాస పెట్టి ఉన్నట్లయితేనే పై లోకాలతో కనెక్షన్ జరుగుతుంది. కింద ధ్యాస అని ఎందుకని లేదంటే, కింద ఉన్నదంతా ఈ శరీరమే గనక కురుక్షేత్రం అయితే కింద ఉన్నదంతా కౌరవులు, పైన ఉన్నదంతా పాండవులు. ఆజ్ఞాచక్రంలో ఉన్నది ఆ కృష్ణ పరమాత్మ, కూటస్థమే కృష్ణుడి యొక్క స్థానం. అంచేత ఆ కూటస్థంలో పెడితే ఆ కృష్ణుడు అనేటువంటి పరమ గురువుతో కలిసి ఈ యొక్క దేవతలందరినీ చూస్తూ ఆ పై స్థితిని, ఆ జ్ఞానాన్ని ఆ లోకాలతో కనెక్ట్ అయి అందుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం దీని ద్వారా గ్రహించుకోవచ్చు. కాబట్టి అందువల్ల శ్వాస మీద ధ్యాస. ఇది ఎప్పుడైతే ఇలా మామూలుగా నేను ఇలా చెప్పానో, ఆ రోజు సాయంత్రం పత్రిజీ వీడియో నేను చూశాను. సేమ్ ఇదే కాన్సెప్ట్ ని సారు చేయబెట్టి చూపిస్తూ చెప్పినటువంటి కాన్సెప్ట్ నాకు మెసెంజర్ లో వచ్చింది. అంటే అది అక్కడ బయటికి లోకానికి రాకముందే మనకు మాస్టర్స్ కి కనెక్ట్ అయ్యి మెసేజ్ ఎలా ఇస్తారు, ఎంతమందితో మాట్లాడిస్తారు. అసలు మీరు ఈ శరీరానికే పరిమితమై ఉన్నారు అనుకుంటే అంతకంటే అజ్ఞానమే లేదు. మీరు ఈ శరీరం మాత్రమే కాదు, దీనికి బందీలై నేను అని, నా గొప్పతనం అని, నా యథవతనం అని, నా బాధలని, నా దుఃఖాలని, నా సంసారాలని, నా గొడవని మీరు ఇందులో ఉన్నారు. అసలు ఇది మీరు కాదు. కానీ దీని ద్వారా నేర్చుకోవడానికి, ఇంకా మిమ్మల్ని మీరు ఎదగడానికి, ఆత్మపరంగా ఎదగడానికి ఇది ఒక పరికరము. శరీరం అనేది ఒక పరికరము. సో శ్వాసలో మనస్సు ఎలాగైతే పరికరమో,
మరి ఈ శరీరం అంతకంటే పెద్ద పరికరము, గొప్ప గురువు. శరీరం ఎన్నో చెబుతుంది, శరీరం చెప్పేది మనము వినడం నేర్చుకోవాలి. మనస్సు చెప్పేది మనము వినడం నేర్చుకోవాలి. అంటే ఆ శిష్యరికం చేయాలి. మనస్సు శరీరము శ్వాసకి శిష్యరికం చేసినప్పుడు మాత్రమే శ్వాస అనేది గురువు అని గురువుగారు ఎందుకు చెప్పారంటే, శ్వాస ఉన్నంతసేపే నువ్వు ఉంటావురా, నీ మనస్సును నువ్వు శుద్ధి చేసుకోవాలంటే శ్వాస అనే గురువు గారి సహాయం కావాలరా నాయనా అని చెప్పడానికే శ్వాస గురువు అన్నారు. మరి ఆ విషయాన్ని మనకి తెలియజేశారు. కృష్ణుడు ఎలా చెప్పాడు, బుద్ధుడు ఎలా చెప్పాడు, పత్రిజీ ఎలా చెప్పారు. నేను ఒకసారి అన్నాను, గురువు గారిని కలిసిన కొత్తలో, పత్రిజీని కలిసిన కొత్తలోనే వారి ఇంటి దగ్గర వెళ్ళి కలిసి, సార్ మీరు ఏం చెప్తున్నారు అసలు, అటు బుద్ధుడు చెప్పింది చెప్తున్నారు, ఇటు శంకరాచార్య చెప్పింది చెప్తున్నారు, యేసుక్రీస్తు చెప్పింది చెప్తున్నారు, ఇంకా ఎవరెవరో రాంప అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, మీరు కొత్తగా ఏం చెప్తున్నారు అని అడిగా. ఎంత అజ్ఞానమో అంత జ్ఞానం అందులో. అడిగితే అవును ఆయన నేనేమి కొత్తగా చెప్పట్లేదు నిజమే అన్నారు, అంతే. మళ్ళీ ఇంకో మాట చెప్పలా. తర్వాత బయటకు వచ్చాక నాకు అర్థమైంది. సార్ గురించి ఆలోచిస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను ఆచరించి చెప్తున్నాను ఆయన, వాళ్ళందరూ చెప్పారు కానీ మాత్రం నేను ఆచరించిన తర్వాత తెలుసుకున్న దాన్ని చెప్తున్నాను. అందరూ చెప్పేది వినండిరా, మీరు చేయాల్సింది చేయండి, ఇదే బుద్ధుడు చెప్పింది అదే, కృష్ణుడు చెప్పింది అదే, అందరు చెప్పింది అదే, కానీ నేను ఆచరించాను కొన్ని జన్మలుగా, మరి మీరు కూడా ఆచరించారు నాతో పాటు, కానీ మీరు మధ్యలో వదిలేశారు, నేను వదిలేదు, అదే మీకు నాకు తేడా అన్నాడు ఆయన. అది పత్రిజీ నాకు ఇచ్చిన జవాబు. కాబట్టి ఇప్పుడు మనం వదిలేసిన దాన్ని మళ్ళా పట్టుకున్నాం కాబట్టి, పట్టనేని బియ్య పట్టవలయు పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలురా అనే ఒక పద్యం, వేమన పద్యం కూడా సార్ ఎన్నోసార్లు గుర్తు చేశారు కదా మనకి. కాబట్టి ఇప్పుడైనా మనం గట్టిగా పట్టుకొని, మన మనసుని గట్టిగా పట్టుకొని శుద్ధి చేసుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి ఆ శుద్ధి చేసుకోవడానికి మనస్సునే సహాయం తీసుకోవాలి, ఆ శ్వాసనే సహాయం తీసుకోవాలి. దానికోసం గంటలు గంటలు కూర్చోవాలి, మరో మందేమీ లేదు. మరి ఆ కూర్చోవడం అనేదే మందు, ఉపాయము, అంతకంటే ఏమీ లేదు. చెప్పుకుంటే చాలా ఉంటుంది. మరి ఇన్ని గజళ్ళు ఎలా రాయబడ్డాయి, ఇన్ని పద్యాలు ఎలా రాయబడ్డాయి, ఉన్న భాష 56 అక్షరాలే, పదాలు అవే, కానీ ఆ జ్ఞానము మరి అన్నమాచార్య 32,000 సంకీర్తనలు రాస్తే ఇవాళ మనకి 3,000 దొరుకుతున్నాయి. మరి వాటినే ధ్యానంలో ఎంతోమంది పాడుతున్నారు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, అదొక్కటి చాలు కదా అన్నమాచార్య కీర్తనలకి. మిగిలినవన్నీ ఎందుకు రాశాడు ఆయన? మరి ఎలా చెబితే అర్థం అవుతుంది, ఎవరికి ఏది అర్థం అవుతుంది, ఎవరికి ఎప్పుడు వెలుగుతుంది, ఎలా వెలుగుతుంది. సో ఈ మాటలని, ఆ భావాలని దాటించడానికి ఆ మాటల యొక్క సహాయం తీసుకునే, మనస్సు యొక్క సహాయం తీసుకునే మరి ఇలా మనకి ఆ మాస్టర్స్ అందరూ సహాయం చేశారు. దైవమానసం ఏంటి అంటే, ఏం చేస్తుంది అంటే, దైవమానసం కన్నటువంటి గొప్ప కళే ఈ యొక్క విశ్వం, ఈ ప్రపంచం అంతా దేవుడి యొక్క గొప్ప కళ అనేటువంటి విషయాన్ని పరమహంస యోగానంద గారు తెలియజేశారు. ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని ఈ మాధవరావు ఒక 12 సార్లు చదివాడు. నేను 25 సార్లు చదివిన వాళ్ళని కూడా చూశాను. మరి ఆ పుస్తకం చదవకపోతే ఎవరైనా సరే తిరుపతి కొండెక్కి దూకి చచ్చిపోవడం బెటర్ అన్నారు పత్రిజీ. పిరమిడ్ మాస్టర్ అనేవాడు ఆ పుస్తకం చదవకపోతే తిరుపతి కొండెక్కి దూకి చచ్చిపోవడం బెటర్ అన్నారు. అంటే ఎంత, 1,000,000 పుస్తకాల యొక్క జ్ఞానం అందులో ఉంది. 1,000,000 పుస్తకాలని నేను మామూలుగా చెప్తున్నాను, కానీ అది ఎంత అద్భుతమైన పుస్తకం అంటే 27 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయ్యి మరి లక్షలాదిగా అమ్ముడైనా, మరి కోట్లాదిగా చదివినా ఎంతమంది ఆచరిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడం కాదు, ఆచరించాలి. పిరమిడ్ మాస్టర్స్ చేసేది ఆచరణ. అలాగే పరమహంస యోగానంద గారి యొక్క ఆ సెల్ఫ్ రియలైజేషన్ దాంట్లో కూడా చాలా మంది చాలా చక్కటి గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. అన్ని మార్గాలలో కూడా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. ఎవరిని తక్కువ చేసి చూడొద్దు, నో జడ్జ్మెంట్, నో క్రిటిసిజం అని చెప్పింది అందుకే సారు. కాబట్టి మనం అక్కడి నుంచి మనస్సు యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి వస్తే చిన్న ఫన్నీగా కాదు, కానీ కేవలం వాస్తవాన్ని మనం తెలుసుకుంటే మనకు నవ్వు వస్తుంది. మన పట్ల మనకే చాలా, అరే ఏంటి ఇలా ఉన్నామా అనిపిస్తుంది. ఒక జన్మలో అమ్మాయిగా పుట్టి ఆనందించి మళ్ళీ అమ్మాయిగానే పుట్టాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సాధారణంగా. ఎందుకంటే ఆ యొక్క ఆడజన్మలో మాతృత్వం అనే గొప్ప వరం ఉంది. ఆ మాతృత్వం అనే వరంతో
ఆ అటాచ్మెంట్ నుంచి, ఆ బంధంలో నుంచి, పేగు బంధం నుంచి బయటికి రాలేక అనేక సార్లు ఆడపిల్లగా పుట్టడం జరుగుతుంది తిరిగి తిరిగి. సో మనం ఎందుకు పుడుతున్నాము? అట్రాక్షన్, ఆకర్షణ. దేన్ని? మనల్ని మనమే ఆకర్షించుకుంటున్నాం. మనం ఇలా కాదు, అలా కావాలి, ఇలా కావాలి, అలా పుట్టాలి, ఇలా పుట్టాలి, అక్కడ పుట్టాలి, ఇక్కడ పుట్టాలి, ఆ దేశంలో పుట్టాలి, ఈ దేశంలో పుట్టాలి, ఆ ఉద్యోగం చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి, ఇది కాదు, అది కాదు. సో నేను కాదు, నాది కాదు, నేతి నేతి, ఇది వేదవాక్కు. నా ఇతి అంటే నేను కాదు, నా ఇతి అంటే నాది కాదు, ఇది నేను కాదు, ఇది నాది కాదు. ఏది నేను? నేనే ఆత్మ పదార్థాన్ని అనేటువంటి సత్యాన్ని మనము చివరికి తెలుసుకున్న తర్వాత దాని కొరకు సాధన జరుగుతుంది. ఇప్పుడు మీకు ఓ చిన్న గజల్ వినిపిస్తాను, వినిపించాక మళ్ళీ దీని గురించి చెప్తాను. అది కూడా మనస్సు గురించే. ఇది రాబోయే పుస్తకంలోది. రేపు రాబోయే పుస్తకం పేరు అలకనంద. ఇంతకుముందు ఒక 6 గజల్ పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇది 7వ గజల్ పుస్తకం. దాని పేరు అలకనంద. దానిలో ఇవాళ మీకు ఏం వినిపించాలి అని ఇలా పుస్తకం తీయగానే వచ్చిన గజలు అనమాట. నేను ఎప్పుడైనా ఇంతకుముందు కూడా ఒకసారి నా మీటింగ్లో చెప్పాను, ఏంటంటే నేను ఏదైనా వినిపించాలి అనుకుంటే అది నా ముందుకు వస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో ఇది. ఎన్ని తీపి మరణాలో, ఎన్ని తీపి మరణాలో, మొహమాటపు వేడుకలో. మొహమాటపు వేడుకలో ఎన్ని తీపి మరణాలు. మొహమాటంతో చచ్చిపోయాం చాలా జన్మలు. ఇప్పటికి కూడా మనకెన్నో మొహమాటాలు ఉన్నాయి. సో మరి ఆ మొహమాటం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, మనసు చేయు గొడవెంతో, మనసు చేయు గొడవెంతో, చాదస్తపు వేడుకలో. చాదస్తపు వేడుకలో మనసు గొడవ చేస్తుందట. చాదస్తాలంటే ఎన్ని రకాల చాదస్తాలంటే చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పచ్చు చాదస్తాల లిస్టే. చూడండి, ఎవరి చాదస్తాలు వాళ్ళు తెలుసుకొని వదిలించుకోవాలి, ఇంకొకళ్ళు చెప్పేవి కాదు. ఎవరికేమి చెప్పగలం, గొప్పవారు కానిదెవరు. పత్రిజీ అన్నారు ఒకసారి, ఒరే నువ్వు గొప్పవాడివే, కానీ అందరూ గొప్పవాళ్ళనే విషయం మాత్రం తెలుసుకోవడం ముఖ్యం అన్నారు. అందువల్ల ఎవరికేమి చెప్పగలం, గొప్పవారు కానిదెవరు. ప్రశంసించు తీరెరుగని మూర్ఖత్వపు వేడుకలో. ఎవరైతే ప్రశంసించే గుణం ఉండదో వాళ్ళు మూర్ఖులు అన్నమాట. సో తోటి వాళ్ళని ఎప్పుడూ ప్రశంసించాలి, ఏం చేసినా సరే ప్రశంసించాలి. చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడు ఒక సీసాతోటో చెంబుతోటో నీళ్లు తెచ్చి ఇల్లు అంతా చల్లుతూ ఉంటే మనకు కోపం వస్తుంది. కానీ యు హావ్ డన్ ఏ గుడ్ జాబ్, నువ్వు చాలా మంచి పని చేసావురా అని ఎవడైనా అంటాడా? నేను చూశాను ఒక ఇంట్లో, ఆయన మెడిటేషన్ కూడా చెయ్యరు, పెద్ద ఆయన తాతగారు. ఆయన అంటుంటే నాకు నవ్వొచ్చింది. అప్పుడు నాకు మెడిటేషన్ అంతగా తెలీదు, ఏదో చేస్తున్నానంటే చేస్తున్నా కానీ పూర్తిగా అవగాహన అంతగా లేదు. ఏంటంటే మీరు భలేవారేనే, ఆ పిల్లవాడు అలా నీళ్లు పోస్తుంటే తర్వాత మీరే కదా అక్కడ జారి పడతారు, గచ్చు మీద అలా నీళ్లు పోయొచ్చా, పోయకూడదని చెప్పాలి కదా అన్నాను. పోయనివ్వండి, నా ఎదురుగానే పోస్తున్నాడు కదా, తుడుచుకుంటాను అన్నాడు ఆయన. సో ఆ ప్రేమ అనేది అలా పలికిస్తుంది. వెరీ గుడ్ రా నాన్న, అలాగే చేసావు అని అప్పుడు చెప్పినా తర్వాత మళ్ళీ దగ్గరికి తీసుకుని మెల్లగా చెప్తారు, నాన్న అలా నీళ్లు పోయకూడదమ్మా అని చెప్తే అప్పుడు వింటాడు. ముందే వెధవా అని వాడిని తిట్టామనుకో, వాడు వాడిని కింద పడేయడానికి మళ్ళీ నీళ్లు పోస్తాడు. కాబట్టి ఇది పరిపూర్ణమైన జ్ఞానం అంటే, అలా నిదానం అంటే అలా ఉంటుంది అనమాట. సో ప్రశంసించేటువంటి తీరు. ఇప్పుడు నువ్వు చాలా బాగా రాశావు, నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని మనం అంటే, నిజంగా చెప్పండి నేను చాలా బాగా రాశానా, బాగుందా అని అడుగుతారు. అలాగే పాడేవాళ్ళు నిజంగా నచ్చిందా, బాగా పాడానా, నాకే నచ్చలేదు అంటారు. అంటే అప్పుడు లేదండి చాలా బాగా పాడారు, కాకపోతే ఇంకా కొంచెం ఇలా పాడితే బాగుంటుంది, ఇంకా ఇలా మార్పులు చేసుకుంటే బాగుంటుంది అని తెలిసిన వాడు చెప్పాలి. అలాగే రాసిన వాళ్ళకు కూడా బాగా రాశారండి, కాకపోతే ఇగో ఇలాంటివి కొంచెం సవరించుకుంటే చాలా బాగుంటుందండి అని చెప్పాలి. అంతేగాని ముందే ఏం రాశావు, ఏం పాడావు, నీ మొహం నీకేం తెలుసు అంటే వాళ్ళు నీరసించిపోతారు, లేదా మన మీద కోపం పెంచుకుంటారు. వాళ్ళు నేర్చుకోవడం మానేస్తారా, ఇంకా నేర్చుకోవడానికి ఇంకా బాగా రాయాలని నేర్చుకుంటారా, తర్వాత సంగతి. కానీ మనం చెప్పే విధానం మనకి సంబంధించింది. నొప్పించక తానవుక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటే నేనేమంటానంటే,
నొప్పించక తానవ్వక మెప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మెప్పించుకోవాలి, అందరినీ ప్రశంసించాలి, అందరూ కూడా మనని ప్రశంసించాలి తప్ప మనం ఎవరిని విమర్శించకూడదు, నొప్పించకూడదు. లోపల తిట్టుకునే లోపల తిట్టుకునే పనితోనే నొప్పులన్నీ. గంట సమయం ఇస్తే నేను గడియారం కేసి అప్పుడప్పుడు చూస్తుంటాను అరగంట దాటిన తర్వాత. అంచేత లోపల తిట్టుకునే పనితోనే నొప్పులన్నీ. మనకి నొప్పులు ఎందుకు వస్తున్నాయా అంటే లోపల మనం తిట్టుకుంటున్నాం, ఎవరినో తిట్టుకోవడం, మనం తిట్టుకోవడం, ఏంటి బతుకని. సొంతమైన సమర్థింపు అరాచకపు వేడుకలో. నన్ను నేను సమర్థించుకుంటూ నేను కరెక్ట్ అనుకుంటాను, కానీ ఇది నేను నన్ను అరాచకం పాలు చేసుకుంటున్నాను అనే విషయం తెలియక మనము తిట్టుకోవడం జరుగుతుంది. అహంకారమే మధువుగా భావించే మత్తేమిటో. అహంకారం అనే మత్తు అదే మధువుగా భావిస్తారు, దాంతో వచ్చే మత్తు చెప్పడానికి వీల్లేదు. 3 రకాలట. ఒకటి మామూలుగా మానసిక అహంకారము, తర్వాత చదువు వలన వచ్చే జ్ఞానం వలన వచ్చే అహంకారం. ధ్యానం వలన, జ్ఞానంతో కూడా అహంకారం వస్తుంది కొంత, నాకంతా తెలిసిపోయింది అని, అది కూడా మంచిదే. తర్వాత సో కాబట్టి అహంకారం ఉండడం ఎంత మంచిదో మరి, ఎందుకంటే అది చక్కగా మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం కోపం అనేది కానీ, బాధ అనేది కానీ, దుఃఖం అనేది కానీ ఏది లేకుండా ఉండాలి అంటే అంత మామూలు విషయం కాదు కదా. వాటన్నిటికీ ఒక వరుసగా 6 కుర్చీలు పరిచి వాటిలో కూర్చోబెట్టాలి అది వచ్చినప్పుడల్లా. అది నేర్చుకోవాలి. అదే ధ్యాన సాధన అంటే. మనం కుర్చీలో కూర్చున్నాం ధ్యానం చేయడానికి, అవి మన దగ్గరకు వచ్చి కూర్చుంటాయి, మన నెత్తి మీద కూర్చుంటాయి. వాటిని తీసి చక్కగా ఎదురుగా కుర్చీలలో కూర్చోబెట్టాలి, వాటిని మళ్ళా దగ్గరికి రానియకూడదు. ఆ పని చెయ్యాలి. మాట్లాడేటప్పుడు మాట మీద ధ్యాస ఉంటే అవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే పని చేసేటప్పుడు పని మీద ధ్యాస ఉంటే పని విజయవంతం అవడమే కాకుండా, ఎంతో అందంగా అవడమే కాకుండా, పని చాలా రుచికరంగా కూడా తయారవుతుంది. ప్రతి పనిలోనూ ఒక రుచి ఉంది. సో క్రియేటివిటీ, సృజనాత్మకత, అదే సృజనాత్మక చైతన్యం గురు మానసంలో ఉంటుంది. సో చూపలేని తెరదాల్చిన అజ్ఞానపు వేడుకలో. అహంకారం ఎక్కడుంటుంది? అజ్ఞానపు వేడుకలో ఉంటుంది. చలి కరుణయే కరువైతే వెన్నెలైన కాల్చేనా. చలి అంటే మనస్సు, మనస్సు యొక్క కరుణే గనక మనకి చలి అంటే. మనస్సు అని ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఎప్పటికీ ఉండేది మన మనస్సు. మన మనస్సును మించిన చెలికాడు ఇంకొకరు లేరు. అందరూ చెలికాళ్లే, కానీ మన మనస్సు మాత్రం చాలా గొప్ప చెలికాడు అని తెలుసుకోవాలి. మన మనస్సు మనకి శత్రువు కాకూడదు, మిత్రుడు కావాలి. ఆ చెలి కరుణయే కరువైతే వెన్నెలైన కాల్చేనా. వెన్నెల కూడా మన బూడిద చేసేస్తుంది. పారాణిగా మారలేని అవివేకపు వేడుకలో. పారాణి అంటే కళ్యాణం అప్పుడు కాళ్ళకి పెట్టుకునేటువంటి ఒక పసుపును సున్నము కలిపినటువంటి ఒక ఇదనమాట. పసుపు సున్నం కలిపి ఎందుకు పెడతారు అక్కడ అంటే దానికి చాలా గొప్ప అర్థం ఉంది. వాళ్ళల్లో ఉన్నటువంటి తాపము చక్కగా శమించడానికి ఆ పారాణి పెట్టడం జరుగుతుంది. ఆ సమయంలో ఒకరి పట్ల ఒకరికి ఉండే ఆకర్షణ వలన తాపం జనిస్తుంది. ఆ తాపము ఉద్రిక్తత చెందకుండా ఉండడానికి పారాణి పెడతారు. అలాగే పెళ్లిలో పెట్టేటువంటి ప్రతి అలంకారానికి కూడా ఒక అర్థం ఉందన్నమాట. విశ్రాంతికి చోటివ్వక ఏ దిశగా పరుగులోయి ఆలోచన లోతులలో ధనదాహపు వేడుకలో. పరుగులన్నీ ఎందుకు పెడుతున్నారు? విశ్రాంతికి చోటు ఇవ్వకుండా కేవలం ఆలోచన లోతులలో ధనదాహపు వేడుక, ధనం కోసం పడేటువంటి వేడుక. మనస్సు ఇన్ని రకాల వేడుకలను జరుపుతుంది అని చెప్పడానికి నేను ఈ గజల్ని వినిపించడం జరుగుతుంది. మనస్సు అంటే ఎప్పుడూ పండగ చేసుకునేదే అన్నిటితో. అయితే బాధతో, రోగంతో కూడా పండగ చేసుకుంటుంది. ఎందుకంటే దాని ద్వారా నేర్చుకోవడం కోసం అనే విషయం ధ్యానంలోకి వచ్చాక తెలుస్తుంది. బాధ గురించి బాధ పడకుండా ఉండడం ధ్యానంలో మాత్రమే జరుగుతుంది. మరి మాధవ గజలంటే మృత్యుంజయ గీతంలే. మృత్యుంజయ మంత్రం కాదు, మృత్యుంజయ గీతమే. ఆ భగవంతుడి గురించి, ఆ మాధవుడు చెప్పేటువంటి జ్ఞానాన్ని గజల్లో రాసినప్పుడు అది మృత్యుంజయ గీతం అవుతుంది.
ప్రవహించే అక్షరాల నిజ మౌనపు వేడుకలో. నిజ మౌనం నుంచి వచ్చేటువంటి వేడుక, మనస్సు యొక్క మౌనంలో నుంచి వచ్చే వేడుక, అక్షరాల యొక్క మౌనం, అది ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం చక్కగా ఆ యొక్క మృత్యుంజయ స్థితిలో ఉంటాం. మనం మరణమే లేని మీరు అనే స్థితిలో ఉంటాం. మనం ఆ యొక్క స్థితిని మనం ఆ మనస్సుకి కలిగించడం కోసం ధ్యానం ఎంతగా సహాయం చేస్తుంది. సో ఆ రకంగా అన్ని వేల గజళ్ళు రాయడం జరిగింది. అలాగే ఎన్నో చక్కటి విషయాల్ని మనము ఎన్నో గజళ్లలో రాయడం జరిగింది. అయితే ఇక్కడ మనస్సు దగ్గరకు వచ్చేసరికల్లా మనము మైత్రీ మానసం ధ్యానం ద్వారా ముఖ్యంగా గురు మానసమైనటువంటి మైత్రీ మానసం, విశ్వ మైత్రి కోసం మనం పనిచేస్తాము. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాము. మనం ఎవ్వరి కోసమూ పనిచేయట్లేదు, కేవలము ఎవరు వారి కోసమే పనిచేస్తున్నాం. ఈ యొక్క మనస్సు గుట్టు ఇందాక చెప్పాను కదా, ఏంటంటే అనేక జన్మలు ఎత్తినప్పుడు పోయిన జన్మలో బిడ్డ కూడా ఈ జన్మలో భార్య అయ్యే అవకాశం ఉంది, లేదా మొగుడయ్యే భర్త అయ్యే అవకాశం ఉంది, కొడుకయ్యే అవకాశం ఉంది. మనం అంటాం చూడండి, చాలా మంది పెద్దవాళ్ళు చనిపోయే ముందు చెప్తుంటారు, చచ్చి నీ కడుపున పుడతానే నాకు కొంచెం మంచినీళ్ళు బువ్వ అంటారు. అంటే ఏంటనమాట, తెలియకుండానే వాళ్ళు ఆ ప్రేమతత్వంతో మళ్ళీ పుట్టాలనే కోరికతోటి అజ్ఞానంతో అలా మాట్లాడడం జరుగుతుంది. మన పెద్దవాళ్లే తిరిగి మన పిల్లల కడుపున పుట్టడం, మన కడుపున పుట్టడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇంకా ఇంకా పరిపక్వత చెందడం కోసం ఇలాగ జన్మలు ఎత్తడం జరుగుతుంది. సేత్ ఒక చోట చెప్తాడు, ఒక జన్మలో నేను ఒక స్త్రీని, అప్పుడు నాకు 2 కంటే ఎక్కువ భర్తలు ఉన్నారు, 12 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు. నేను అప్పుడు అసలు ఏ జన్మలో పొందనటువంటి ఆనందాన్ని నేను ఆ జన్మలో పొందాను అని ఆయన చెప్పడం జరిగింది. సో అలాగా మరి ఇప్పుడు 400 జన్మల కర్మలు నాకు దగ్ధమయ్యాయని సందేశం వచ్చిందంటే ఏ జన్మలో ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన నాకు ఎందుకు లేదు అంటే దానికి నాకు ఓషో గురువు గారు ఆ విషయానికి ఏంటంటే, ఇప్పుడు పోయిన జన్మలో నువ్వు చాలా మహారాజువి, నీకు ఒక 100 మంది రాణులు ఉన్నారు, పెద్ద రాజ్యం ఉంది, ఈ ప్రపంచం అంతా నీదే. అయితే ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు సన్నాసి బీకారివి, ఇప్పుడు దాంతో అవసరమా అని ఆయన క్వశ్చన్ వేశాడు ఒక చోట. అలాగే మనకి ఒకసారి ఒక మేడం గారు ఓషా గారి దగ్గరికి వెళ్ళి అడిగారంట, గురుగారు మీరు పూర్వజన్మ జ్ఞానం ఇస్తారట, నాకు ఇస్తే చూసుకోవాలనుంది, ఆ జ్ఞానం కావాలనుంది అని అంటే, చూడలేవమ్మా, నువ్వు భరించలేవమ్మా, వద్దమ్మా అన్నారు ఆయన. కేవలం లాస్ట్ జన్మ ఏంటో చూసుకుంటాను గురుగారు, మీరు కొంచెం నన్ను అనుగ్రహించండి, నాకు ఆ శక్తిని ఇవ్వండి అని అడిగింది. అదేనమ్మా, నువ్వు చూడలేవు, వద్దు అన్నారు. లేదు గురుగారు, మీరు చెప్పారు కదా, సినిమా లాగా చూడమన్నారు కదా, నేను చూస్తాను అంది. అంటే లేదమ్మా, చూడలేవు, నీ వల్ల కాదు అన్నారు. అసలు ఆమె పట్టిన పట్టు వదలకుండా అడుగుతూనే ఉంది. అడుగుతుంటే సరే పో అని ఆయన ఆమె నెత్తి మీద ఒకటి కొట్టారు. కొడితే వెంటనే సినిమా స్టార్ట్ అయింది. ఆయన చెప్పారు, నువ్వు 5వ నిమిషం దాకా కూడా చూడలేవమ్మా అని. అంటే లేదు చూస్తాను అంది. 3వ నిమిషం పూర్తి కాక ముందే గురుగారు ఆపేయండి అది, గురుగారు ఆపేయండి అది. అమ్మా వద్దంటే వినలేదు, ఇప్పుడు ఆపమంటే నేను ఎందుకు ఆపుతాను, నేను ఆపను పో అన్నది. చూసుకో అన్నది. అంటే లేదు గురుగారు, మీ కాళ్ళు మొక్తా, వద్దు, తీసేయండి 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 అని. అంటే సరే పో అని ఆయన ఒక్క దెబ్బ కొడితే ఆగిపోయింది. ఇంతకీ ఆవిడ ఏంటి పోయిన జన్మలో మీరు ఊహించుకోవచ్చు, నేను చెప్పను. సో మనము గత జన్మల్ని తెలుసుకోవాలా అక్కర్లేదా? చాలా మంది మాస్టర్స్ నేను 20 జన్మలు చూసుకున్నాను, 100 జన్మలు చూసుకున్నాను, 50 జన్మలు చూసుకున్నాను అని చెప్తారు. ఎవరికైతే చూసుకోవలసిన అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే ధ్యానంలో కనిపిస్తాయి. ఎవ్వరూ కూడా కనిపించలేదు అని బాధపడక్కర్లేదు, కనిపించాయి అని గంతులేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ గతం గత అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు దాంతో అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి? సో ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఏంటి అంటే, తర్వాత ఏంటి అంటే ఫ్యూచర్ ఏంటి అని కాదు, భవిష్యత్ ఏంటి అని కాదు, ఇప్పుడు ఏంటి మెయిన్, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉండడమే, ఉన్న దానితో హాయిగా ఆనందంగా ఉండడమే, ఇదే దైవీ మానస స్థితి. ఎలాంటి దుఃఖము బాధ అనుభవం ఏదొచ్చినా అది మన ఆనందాన్ని చెరపలేదు అనే విషయం ఒక ధ్యానం ద్వారా తెలుసుకున్న వాళ్ళే దైవీ మానస స్థితిలో ఉంటారు. మానవ మనసు నుంచి మరి దైవీ మానస స్థితిలో
ఎవరు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, మరి ఆహారం ఎలా ఉండాలి, విహారం ఎలా ఉండాలి, ఆలోచన ఎలా ఉండాలి, వీటన్నిటికీ సహాయం మనస్సే కదా చేసేది. మరి ఆ మనస్సు గురించి తెలుసుకోకపోతే ఎలాగా? ఆ మనస్సు ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఎవరి మనస్సు వారి చేతిలో పెట్టబడడానికే ఈ క్లాస్ మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది నిజానికి. సో 2 చేతులు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలా పెట్టుకున్నాము అంటే జాగ్రత్తగా మీ మనసుని 2 చేతుల మధ్యలో పట్టుకొని కూర్చోండి, చూడండి అని అర్థం. మీరు ఇక్కడ పట్టుకుంటే దాని సినిమా అంతా ఇక్కడ కనపడుతుంది అని అర్థం. అసలు సినిమాకి ఎందుకు వెళ్తారు, ఎవరైనా సినిమాలు ఎందుకు చూస్తారు అంటే చాలా తమాషాగా చెప్తాను నేను. ఎవరి సినిమా వాళ్ళు చూసుకోవడానికి భయపడి సినిమా చూడడానికి వెళ్తారు. సో ధ్యానం అంటే ఏంటంటే ఎవరి సినిమా వారు చూసుకోవడమే, ఎవరి జన్మలు వాళ్ళు ఖాళీ చేసుకోవడమే. కాబట్టి సినిమాలు చూడాలా అక్కర్లేదా? చూడాలి, తప్పకుండా చూడాలి. మంచి సినిమాలు చెడ్డ సినిమాలు ఏం లేవు. ప్రతి సినిమా ఏదో నేర్పుతుంది మనకి, చూడొచ్చు. కానీ అదే పనిగా దానికి అతుక్కుపోకూడదు, అది ముఖ్యం. ఆ మనస్సు అటువైపు అలా లాగబడకూడదు. లాగబడితే మనం మనస్సు యొక్క నియంత్రణలో ఉన్నట్టు లెక్క. మనం బుద్ధి యొక్క నియంత్రణలో ఉండాలి. బుద్ధి యొక్క నియంత్రణలో ఉంటేనే చిత్తశుద్ధి జరుగుతుంది, చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. సో మరి గురుగారు మనకి చెప్పారు కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి అనేది ఒక వాక్యంలో చెప్పారు. హాయిగా ఒక సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస అన్నారు. ఈ ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంత కావాలో తెలుసా అండి? హాయిగా, హాయి లేదు అక్కడ. కూర్చుని దగ్గర నుంచి ఎప్పుడు లేచిపోవాలా, 1 గంట అని టైం పెట్టుకుంటాం, 2 గంటలు అని టైం పెట్టుకుంటాం, లేదా 3 గంటలు అని టైం పెట్టుకుంటాం. ఇవాళ టైం లేదు, 15 నిమిషాలు చాలు అనుకుంటాం. మరి హాయి ఎక్కడుంది ఇంకా? వెన్ యు ఆర్ పుట్టింగ్ ఎ లిమిట్ దెర్ ఇస్ నో హాయి. సో హాయిగా అన్న పదం వెనక అంత ఉంది. హాయిగా అన్న పదం వెనక ఇంకా ఉంది. ఏంటి అంటే మనస్సు అంతా చికాకుగా ఉంది. మనస్సు అంతా చికాకుగా ఉంటే హాయి ఎలా వస్తుంది? అక్కడ ఏమైందో, ఇక్కడ ఏమైందో, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఏమైందో, మరి మా కంపెనీలో ఏమైందో, నా బిడ్డకి ఏమైందో, నా కొడుకు ఏమైందో, ఇవే ఉంటే హాయి ఎక్కడుంది? హాయి లేనే లేదు కదా. మరి హాయిగా కూర్చోమంటే హాయి లేదు కదా. సో కూర్చున్నప్పుడు ఈ కాసేపు అన్నారు సారు. చూడండి, సార్ మాటల్లోనే చాలా విషయాలు ఉన్నాయి. చాలా సింపుల్ గా చెప్పారు ఆయన. ఆయన మామూలుగా పత్రిజీ అంటే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఊరికనే అయిపోలేదు ఆయన. చాలా గొప్ప రహస్యం ఉంది ఆయన గురించి చెప్పాల్సింది. అది రేపు చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. చాలా గొప్ప రహస్యం, రేపు ఎండింగ్ లో చెప్తాను. మీరు కంటిన్యూస్ గా 2 గంటలు ఇవ్వలేదు కదా, అందుకని నాకు ఎన్ని గంటలు ఇచ్చినా సరిపోదు మాట్లాడడానికి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనము ఆ మనస్సుని చాలా జాగ్రత్తగా చూడాలి. చూస్తూ ఉంటే అది ఖాళీ అయిపోతుంది. ఖాళీ చేసుకోవడమే. మనస్సు ఎప్పుడు తెల్ల కాగితంలా ఉండాలి. మనం పెన్సిల్తో రాయాలి తప్ప పెన్నుతో రాయకూడదు దాని మీద. ఎందుకంటే మళ్ళీ దాన్ని శుభ్రం చేయడానికి పెన్నుతో రాస్తే కష్టం అవుతుంది. అందువల్ల పెన్సిల్తో రాస్తే చక్కగా రబ్బర్తో తుడిపేసేయచ్చు. ఆ మనసే రబ్బర్గా పనిచేస్తుంది. కానీ మరి పెన్నుతో రాస్తే ఇంక్ రిమూవర్, ఇంక్ రబ్బర్ కూడా ఉంది కదా అంటే ఉంది, కానీ చాలా కష్టం అవుతుంది దానికి. అందుకని మనస్సుని మనం బాధ పెట్టకూడదు, అది నీట్గా ఉండాలి. అంతేకాకుండా రాసింది ఏది రాసినా అది ఆటోమేటిక్గా డిసప్పియర్ అయ్యేటువంటి స్థితి కూడా ఒకటి ఉంది. నేను అంటాను, ఇప్పుడు నేను మొబైల్లో డైరెక్ట్గా రాస్తుంటాను. రాసేటప్పుడు టైప్ చేసేటప్పుడు, వేలితో టైప్ చేసేటప్పుడు వేలి కొసల మీద వచ్చి వాలుతుందట అమ్మవారు. వేలి కొసల మీద కూర్చొని రాస్తుందట. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నేను రాయాలి అనుకుని రాయడం కంటే రాయించబడుతోంది మాస్టర్స్ చేత అనే ఫీలింగ్తో ఉంటాను నేను. నిన్న ధ్యానం గురించి చెప్పగానే ధ్యానం గజల్ ఒకటి రాశాను. అందరూ రేపు మీరు క్లాస్ అనగానే నేను ఈ క్లాస్కి ఎంత శ్రద్ధాశక్తులతో ప్రిపేర్ అయ్యాను అంటే, నేను సాధారణంగా క్లాస్కి ప్రిపేర్ అవ్వను. ఇవన్నీ ఇలా రాసుకోవడానికి కారణం ఏంటి అంటే, ప్రిపేర్ అవ్వమనేటువంటి ఒక సూచన వచ్చినప్పుడు మాత్రమే ప్రిపేర్ అవుతాను. లేకపోతే అన్ప్రిపేర్డ్గానే మాట్లాడతాను, ఏదొస్తే అదే మాట్లాడతాను. ఈ మనస్సు గుట్టు చెప్పాలి అంటే ఏంటి అని ఆలోచించగానే ఆ లిస్ట్ అంతా వచ్చింది. అలాగే నిన్న దివ్య మైత్రి అనే క్లాస్ చెప్పడం జరిగింది. దివ్య మైత్రి అనే క్లాస్ చెప్తే నాకు 54-55 సంవత్సరాల క్రితం, దాదాపు 50 సంవత్సరాల కంటే ముందర నేను 3వ తరగతిలో చదువుకున్న కథ గుర్తొచ్చింది నాకు. ఇది ఎందుకు చెప్తున్నానో చూడండి. మన మనస్సు ఎంత గొప్పదంటే, ఇంతవరకు ఎప్పుడు ఏ క్లాసులో చెప్పనటువంటి కథ నిన్న క్లాసులో చెప్పాలి అనుకోగానే నిన్న సాయంత్రం
6:30కి క్లాస్ అయితే 4 గంటలకి నేను ఊరికే ఒక్కసారి అలా అనుకోగానే నాకు ఆ కథ గుర్తొచ్చింది. ఆ కథ ఏంటి అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనకి ఒక అబ్బాయి వాళ్ళ చెల్లెల్ని తీసుకొని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్ల మధ్యలో ఒక సింహం పడిపోయి ఉంది, మత్తులో ఉంది. దాని కాలికి గాయమై రక్తం కారుతూ ఉంది. కారుతూ ఉంటే చూశాడు. ఈ అబ్బాయి వెళ్ళి కట్టుకడుతున్నాడు. కట్టుకడుతుంటే ఆ అమ్మాయి పక్కన నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఎక్కడో దగ్గరలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. బట్ట తడిపి ఆ కట్టు కట్టి తన చొక్కా జింపి కట్టుకడతాడు. కట్టిన తర్వాత ఆ నీళ్లు కొన్ని దాని మొహం మీద చల్లి దానికి తాగిస్తాడు. అసలు అది లేచి మెల్లగా లేచి అతని చెయ్యి నాకుతుంది ఆ సింహం. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ అబ్బాయికి రాజుగారు ఒక శిక్ష వేస్తాడు. ఈ అబ్బాయి చెల్లెలు ఇద్దరికి కూడా ఒక శిక్ష వేస్తారు. ఏంటంటే ఆ సింహం ఉన్న బోన్లోకి, ఒక సింహం ఉన్న బోన్లోకి వీళ్ళని ఆహారంగా పడేస్తారు. పడేస్తే ఆ సింహము గుర్తుపట్టి వీడి చెయ్యి నాకడము, వీడు ఆ సింహం చెయ్యి తల మీద చెయ్యి పెట్టి రుద్దడము జరుగుతుంది. రాజుగారికి ఉన్ను మంత్రికి వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఏంటిది, ఎందుకు జరుగుతోంది అని. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక బంధాన్ని, ఆ వాసనని గుర్తుపట్టి, ఆ మైత్రి బంధాన్ని, ఆ రక్షా బంధాన్ని, ఆ రక్షణ ధర్మాన్ని గుర్తు చేసుకొని, ఆ జంతువే అలా ఉంది, అంత ఎరుకతో ఉంది అంటే మనం ఆ ఎరుక అనే దానిలో ఎక్కడున్నాం? ఆ విషయాన్ని తెలియజేయడం కోసము ఆ మైత్రి, దివ్య మైత్రి, ఆ జంతువుకి మనిషికి మధ్య ఆ బంధం మరి ఎన్ని జన్మలది, ఎలా ఉంది మరి ఆ మైత్రి బంధం. మరి మనకి పత్రిజీ చెప్పారు మాంసాహారం నిషేధం అంటే. మరి ఆ రాక్షస మానసంతో బ్రతుకుతున్న మనుషులను అందరినీ మానవ మానసం నుంచి దైవ మానసంలోకి, గురు మానసంలోకి ఎదగడానికి మనం ఎంత పని చేయడానికి, ఎలాంటి మాస్టర్స్, ఏ లోకం నుంచి మనం దిగి ఇక్కడికి వచ్చాము, మన స్థితి ఏంటి, మనం ఏంటి, మనం తెలుసుకొని మరి ఎదగాల్సిన అవసరం, ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందంటే ఎన్ని వినాలి, ఎన్ని చదవాలి, మరి ఎంత నేర్చుకోవాలి. ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాడే గురువు అని చెప్పారు. నేర్చుకునే తత్వమే శిష్యరకం అయితే నేర్చుకునే వాడే గురువు. ఎవరి శ్వాస వారి గురువు అని ఎందుకన్నారు అసలు? అది ఉన్నంతసేపే నేర్చుకోవడానికి అవకాశం ఉంది. వాడు పోతే ఇంకా నేర్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అవకాశం ఇచ్చేవాడే కదా గురువు అంటే, నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చేవాడే కదా. అందువలన ఆ విషయాన్ని చెప్పిన పత్రిజీ పితామహుడు అవ్వటానికి ఎన్ని జన్మలు పట్టిందో తెలుసా మీకు? ఆ రహస్యాన్ని మనం రేపు చెప్పుకుంటాం. బుద్ధుడి దగ్గర ఆనందుడుగా ఉన్నటువంటి పత్రిజీ మైత్రేయ బుద్ధుడుగా రావడానికి 2500 సంవత్సరాలు ఎందుకు పట్టింది, అలా ఎందుకు వచ్చారు అనే విషయం మనం రేపు తెలుసుకుంటాం. ఇప్పుడు మనకి ఇంకా 7 నిమిషాలు ఉంది. సో ఈ 7 నిమిషాల్లో మీరు ఎవరైనా సరే స్పందించి మీ యొక్క ఇదిని తెలియజేస్తే చివర ఒక 2-3 నిమిషాలు మనం ధ్యానం చేసి సెలవు తీసుకుందాం.